బజీ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఆ, ఏంటంటారు జగన్మోహన్ రెడ్డి గారు 3:30 గంటల ప్రెస్ మీట్, అది బడ్జెట్ మీద. ఇది ఎలా చూడాలి? అసెంబ్లీకి వెళ్ళి మాత్రం చర్చించట్లేదు, బయట ప్రెస్లో మాత్రం 3:30 గంటలు మాట్లాడేది, ఎలా చూడాలంటారు ఇది? ఇది ఒక రకంగా చెప్పాలంటే చేతకానితనమే అన్నట్టు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఏదన్నా ఉంటే అసెంబ్లీకి వెళ్ళి మీరు ఎన్ని ప్రెస్ మీట్ పెట్టినా ఉపయోగం లేదు. అసెంబ్లీకి వెళ్ళి మీరు ఏవైతే మాట్లాడాలనుకుంటున్నారో, ఏవైతే ప్రశ్నించాలనుకుంటున్నారో, ఏవైతే ప్రజా సమస్యలు ఏవైతే మీకు కనబడుతున్నాయో అవన్నీ అసెంబ్లీలో తీసుకెళ్ళి పెట్టండి. మీరు దాని దిశగా దాని సంబంధిత మంత్రులు ఉంటారు కాబట్టి ఆ మంత్రులు దాని గురించి చర్చిస్తారు. చర్చించి మీరు చెప్పిన దాంట్లో ఏమన్నా వాళ్ళకు న్యాయం అనిపించింది అనుకోండి, చేయాల్సి వస్తే తప్పకుండా చేస్తారు. ఇది చేయకూడదని చెప్పేసి ఎవరు ఏ మంత్రులు కూడా అనుకోరు. మీరు నిజమైన ఏవైతే సమస్యలు ఉన్నాయో ప్రధాన సమస్యలన్నింటినీ కూడా తీసుకెళ్ళి మీరు ప్రెస్ మీట్లు పెట్టుకుంటే ఎక్కడ చెప్పుకున్న ఉపయోగం అసలు లేదు. మీ ప్రెస్ మీట్లు చూసి వెంటనే అసెంబ్లీలో దాన్ని సాల్వ్ చేయాలి, ప్రెస్ మీట్లు చూసి సాల్వ్ చేయరు ఎవరు కూడా. అసెంబ్లీలో వచ్చి అదొక దేవాలయం లాంటిది అసెంబ్లీ, అలాంటి దాంట్లో చట్టాలు చేస్తూ ఉంటారు. అలాంటి అసెంబ్లీలో మీరు అడుగుపెట్టాలి. అడుగుపెట్టి అక్కడ ఏమన్నా సమస్యలు కానివ్వండి, ప్రధానమైన మీరు చెప్పాలనుకునేవి కానివ్వండి, అక్కడ మీరు ప్రత్యేకించి అక్కడ మీరు తీసుకొచ్చి లేవనెత్తితే ఆ అంశాల మీద చర్చ జరిగాక ఆ చర్చ మీకు అనుకూలంగా అనిపిస్తే అవన్నీ కూడా కావాలని మీరు చెప్పారని మనసులో పెట్టుకోకుండా కూటమి ప్రభుత్వం కూడా వాళ్ళకి సంబంధించిన మంత్రులు కానీ అందరూ కూడా అది సాల్వ్ చేసే దిశగా వెళ్తారే తప్పితే మీరు కేవలం ఈ విధంగా ప్రెస్ మీట్లు పెట్టుకున్నంత మాత్రాన ప్రజల్లో ఏదో వ్యతిరేకత ఉందనే మాట అవాస్తవం నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఆయన 3:30 గంటల ప్రెస్ మీట్ పెట్టారు, దానికి మాత్రం అసెంబ్లీలోనే సమాధానం చెప్పాలి, ఆధారాలతో నిరూపించాడు జగన్మోహన్ రెడ్డి, దమ్ముంటే మీరు అసెంబ్లీలో చర్చించండి దీని మీద అని చెప్పి మరి సవాళ్ళు అయితే విసురుతున్నారు కదా వైసీపీ నాయకులు. అవన్నీ పట్టించుకోరండి. ఎందుకంటే ఒక లీడర్కి ఒక అవగాహన ఉంటుంది. ప్రధాన లీడర్ అంటే ముఖ్యమంత్రి వర్యులు అనుకోండి, అవగాహన ఉంటుంది. ఈరోజు ప్రోగ్రాం ఏంది, ఈ అసెంబ్లీలో మనం ఏ సమస్యలు మనం ప్రజల సమస్యలు తీసుకెళ్ళాలి అనే ఒక ముందుగా నుంచే చూసి మొత్తం చేసి ఉండే ఒక సర్వేలతో కానివ్వండి, లేకపోతే ఈ యొక్క ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కానివ్వండి, వాటి మీద కానివ్వండి, ఒక అవగాహనతో వాళ్ళు ఏం చేస్తారంటే అవన్నీ తెప్పించుకొని ఏమేమి సమస్యలు ప్రధానంగా మనం చర్చించాలనే ఉద్దేశంతో. ఎందుకంటే చాలా విలువైంది సమయం, అసెంబ్లీ సమయం చాలా విలువైంది. ఇన్ని కోట్ల మంది ప్రజల యొక్క వాళ్ళ యొక్క జీవితాన్ని ఆ యొక్క అసెంబ్లీలో చర్చించాలి. కాబట్టి అలాంటి విలువైన సమయాన్ని వృధా అయితే చేయరు. మీరు ఏదైతే బయట చెప్పేసి చేయమని చెప్పేసి ఆర్డర్స్ ఇచ్చినా ఎవరు చేయరు. మీరు అసెంబ్లీకి వచ్చి నిజంగా చెప్పాలి. అంతేగాని ఇవాళ చెప్పేసాం మళ్ళీ రెండో రోజు వెళ్ళిపోయాం మనం బయటికి అనేది కాదు. మీకు నిజంగా సమస్యలు ఉంటే మీరు ఇక్కడే కంటిన్యూగా ఉండి ఆ సమస్య మీద పోరాటాలు కానీ, లేకపోతే ఏమన్నా వెళ్ళి వినిపించడాలు కానీ, ఏమన్నా మీరు చిన్న ఎక్కడన్నా పర్మిషన్లు తీసుకొని ధర్నాలు కానివ్వండి చిన్నవి చేసుకుంటా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే ఆ ప్రభుత్వం అనేది ఉన్న దేనికి సాల్వ్ చేయడానికే కదా. సాల్వ్ చేయకపోతే మీరు అక్కడికి వెళ్ళి వినిపించిన తర్వాత సాల్వ్ చేయకపోతే అప్పుడు మీరు బయటకు వెళ్ళి ప్రజలకు వినిపించుకోవచ్చు. ముందు అసెంబ్లీకి రావాలి కదా. ఇప్పుడు ఒక కాల ప్రధాన ప్రతిపక్ష హోదా లేదండి, ఒక పార్టీ అధ్యక్షుడు అయినా ప్రస్తుతం ఎమ్మెల్యేగా అయినా వెళ్ళి అసెంబ్లీలో ఈ బడ్జెట్ గురించి నిలదీయాలి కదా. నిలదీయకపోవడానికి గల కారణం ఏంటంటారు? వెనకడుగు ఎందుకు వేస్తున్నారు అనుకోవచ్చు అంటారా నిజంగానే? లేదంటే కనుక ప్రభుత్వం తనకు మాట్లాడటానికి సమయం ఏమవుదని భావిస్తున్నారు అనుకోవాలంటారా? ఇవన్నీ కాదండి. ఏంటంటే అన్నీ కూడా పనులు కానివ్వండి, సమస్యలు కానివ్వండి సాల్వ్ అయిపోతూ వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు ఏది అవసరం లేదనమాట. ఏ విషయం కూడా లేవనెత్తే అంత ఇదేం లేదు. ఎందుకంటే అంతకుముందంటే ప్రభుత్వం ఉన్నప్పుడు కొంచెం వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు అంతకుముందు అరాకొర పథకాలు కానీ అందకుండా ఉండటం కానీ, లేకపోతే రోడ్లు కానీ ఈ గుంటలమై ఉండటం కానీ సమస్యలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళు ప్రశ్నించడానికి ఇది ఉండేది. ఇప్పుడు ఏం లేవు అనే ఉద్దేశంతో వెళ్ళట్లేదేమో అని చెప్పి నేను అనుకుంటున్నాను. కానీ ఇదంతా ఒకెత్తు అనుకుంటే కనుక నారా లోకేష్ గారు కొలంబో వెళ్ళి క్రికెట్ చూస్తే, కొలంబో వెళ్ళే చూడాలా, ఇంట్లో కూర్చొని టీవీలో చూడవచ్చు కదా, నేను చూశాను కదా, ప్రజల సొమ్ము వృధా చేస్తున్నాడు నారా లోకేష్ అంటూ మరి ఆ ప్రెస్ మీట్లోనే మాట్లాడిన పరిస్థితి చూసాము. ఎందువల్ల అనుకోవచ్చు అంటారు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంది ఆయన? అలా అనుకుంటే మోడీ గారు కూడా క్రికెట్ వెళ్ళి చూసి ఏదైనా స్పోర్ట్స్ జరిగేటప్పుడు ఎంకరేజ్ చేస్తుంటారు.
ఒక నాయకుడు, ఒక రాష్ట్రానికి సంబంధించిన మంత్రివర్యులు కానీ, లేకపోతే కేంద్రం సంబంధించిన వాళ్ళు కానీ, ఒక నాయకులు ఒక క్రికెట్ మీద ఆశతో కానీ, లేకపోతే క్రికెట్ కానీ, లేకపోతే ఇంకో ఆట మీద ఆశతో కానీ, లేకపోతే అదేదో చూడాలి, ఏదో నలుగురికి చూపించుకోవాలనే ఉద్దేశంతో వెళ్ళరండి. ఆ యొక్క ఎవరైతే స్పోర్ట్స్ మ్యాన్స్ ఉంటారో, వాళ్ళు గేమ్స్ ఆడేవాళ్ళు ఉంటారో, ఆ యొక్క ఆటగాళ్ళని ఎంకరేజ్ లాగా వాళ్ళకి ఎంకరేజ్ చేయడానికి మనం వెళ్తే కొంచెం ఎంకరేజ్ అవుతారనే ఉద్దేశంతో వెళ్ళి ఎంకరేజ్ చేస్తారే తప్పితే దేశాన్ని పేరు తీసుకురావాలి, మన దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, దేశాన్ని బాగా పేరు తీసుకురావాలంటే పెద్దవాళ్ళైనటువంటి లీడర్లు ఎంకరేజ్ చేయకపోతే ఇంకెవరు ఎంకరేజ్ చేస్తారు? ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో వెళ్తారే తప్పితే వేరే వాళ్ళకేదో ఒక హాబీ లాగా, టైంపాస్ లాగా డబ్బులు వేస్ట్ చేయాలని అయితే ఎవరు వెళ్ళరని చెప్పి నేను అనుకుంటున్నాను. మరి ఇక్కడ ఇంకో విషయం కూడా చూసుకుంటే కనుక, మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా సరే ఈ ఫ్లైట్స్ కానీ ఏదైనా వాడారు, మరి వాటి ఖర్చుల లెక్కలు కూడా ఆయన ఆ రోజు ఎందుకు బయట పెట్టలేదు అనుకోవచ్చు అంటారు. లేదంటే కనుక నారా లోకేష్ గారిని మాత్రమే ప్రత్యేకంగా టార్గెట్ చేయడానికి గల ప్రధాన కారణం ఏమనుకోవచ్చు అంటారు? అదేనండి, ఒక చూపు మనం ఒక ఏళ్ళు మనం చూపిస్తే మన వైపు ఇంకా మిగతా ఎన్ని ఏళ్ళు చూపిస్తాయో తెలుసుకోవాలి అందరికీ. గతం అనేది వదిలేసి ఇప్పుడున్న రుద్దటం కాదు, గతం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఏంటంటే ఎప్పుడు ఏం దొరుకుతుందా, ఏం లోపం దొరుకుతుందా, ఏం ప్రశ్నించాలా, ఎక్కడ మనం డైవర్ట్ చేయాలా, ప్రజల్ని డైవర్ట్ చేస్తూ ఉండాలా, మనం ఎలా గవర్నమెంట్ ఫామ్ చేయాలా, ఈ ఆలోచన తప్పితే ఒకసారి ప్రభుత్వం వచ్చింది, కూటమి ప్రభుత్వం 5 ఏళ్ళ దాకా కదలదు కాబట్టి 5 ఏళ్ళు వెయిట్ చేయండి. మీరు లాస్ట్ ఒక 1 మంత్ ఉండగా ఏమీ చేయలేదు చెప్పుకోండి ప్రజల్లో వెళ్ళి, వాళ్ళు చెప్పుకుంటారు ఏం చేశాము, ఎవరు ఏది చేశారో, ఎవరు ఎట్లా ఇదయ్యారో, గెలుస్తారో, ఎవరు ఎన్ని సీట్లతో గెలుస్తారో, ఎవరు ఎన్ని సీట్లతో ఓడిపోతారో ప్రజలు నిర్ణయిస్తారు. అంతేగాని ప్రతి దాన్ని కూడా మీరు ఏదో ఒకటి దొరుకుతుందనే వంక ఇప్పటి నుంచే మీరు ప్రయత్నం చేయకుండా ప్రజలకు పనికొచ్చే పనులు ఏవైనా ఉంటే చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అంటే ఇక్కడ ప్రతి దాన్ని కులం, ఈ మధ్యకాలంలో గమనించాం మనం అంబటి రాంబాబు గారి విషయంలో కుల ప్రస్తావన తీసుకురావటం, ఆయన కాపు టైగర్ అంటూ మాట్లాడటం, ఆయనేం బయటకు వచ్చి ప్రతి కుక్కకే ఒక కులం ఉంటుంది అంటూ ఆయన మాట్లాడటం, ఎలా చూడాలంటారు ఇదంతా? ఇది ఒక లీడర్షిప్కి ఉండకూడని లక్షణం. ఎందుకంటే ఈ కులాలు, మతాలు పిచ్చి లీడర్లకు ఉండకూడదు. ఒక వర్గానికి చెందిన వాళ్ళే ఓట్లు వేస్తే వీళ్ళు ప్రభుత్వాలు ఫామ్ చేయరు. ఎవరైనా సరే ఏ లీడర్ కూడా నిలబడ్డు, ఏ లీడర్ గెలవడు, అందరూ ఓట్లు వేస్తేనే గెలుస్తారు. కాబట్టి ఇక్కడ కుల మత ప్రస్తావనలు రాకూడదు. ఇది మంది ప్రజాస్వామ్యం కాబట్టి ఈ ప్రజాస్వామ్యంలో ఇలాంటివి లేకుండా మరి ముందుకు వెళ్ళాలి. అంబటి రాంబాబు గారు అంటున్నారు కదా, కమ్మటి ప్రభుత్వానికి కాపు కాస్తున్నావా పవన్ కళ్యాణ్ అంటూ పవన్ కళ్యాణ్ గారిని రెచ్చగొట్టడానికి ఎందుకు చూస్తున్నారు అనుకోవచ్చు అంటారు? పదే పదే పవన్ కళ్యాణ్ గారిని రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారు అనుకోవచ్చు అంటారు? ఇవి డైవర్షన్ చేద్దామని చెప్పేసి. ఎందుకంటే వీళ్ళేమన్నా కూటమి ప్రభుత్వం అనేది డివైడ్ అయిపోయిద్దేమో, డివైడ్ అయిపోతే ఒకవేళ మన ప్రభుత్వానికి ఏమన్నా ఏర్పాటు దిశగా ఉంటుందేమో, అట్లా ఏదన్నా మాట్లాడదాం తప్పితే ఎవరిని ఇప్పుడు కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా చేస్తుందండి. అందరు కలిసిమెలిసి ఉన్నారు, వాళ్ళు ఇంకా ముందు కూడా కలిసే ఉంటారు. ఆ విషయంలో వాళ్ళు మొత్తం క్లారిటీతో ఉన్నారు, ప్రజలు కూడా క్లారిటీతోనే ఉన్నారు. అన్నీ జరుగుతూనే ఉన్నాయి, అన్నీ కూడా మాధ్యమాల్లో చూస్తున్నారు, సోషల్ మీడియాలో చూస్తున్నారు, అన్నీ చూస్తున్నారు. తప్పకుండా రేపు మళ్ళీ కంటిన్యూషన్ ఇంకోసారి తప్పు చేయకుండా 2014 ఏ విధంగా అయితే మెజారిటీ వచ్చిందో ఇంకా అంతకన్నా ఎక్కువ 2024లో చూపించారు. 19లో చేసిన తప్పు మరొకసారి చేయకూడదు, ఒక్క ఛాన్స్ అని చెప్పేసి ఇచ్చిన ఆ యొక్క తప్పు మళ్ళీ చేయదలుచుకోలేదు ప్రజలు. ముందు ఒకటే ప్రభుత్వాన్ని కంటిన్యూగా ఒక 3-4 సార్లు ఇస్తే కనుక రాష్ట్రం అనేది అభివృద్ధి చెందిద్ది, ఉద్యోగాలు వస్తాయనే ఉద్దేశంతో ప్రజలు బాగా ఒక మంచి ఒపీనియన్తో ఉన్నారు. వాళ్ళ ఒపీనియన్ని ఎవరు క్లోజ్ చేయరని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కూటమి కలిసి ఉంటే గనక మనం గెలవలేం అనే ఉద్దేశంతో వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారనుకోవచ్చు అంటారా? ఎందుకంటారు అంటే వాళ్ళు గతంలో చెప్పారు, మీరు ఎంతమంది అయినా కలిసి రండి, మా వెంట్రుకు కూడా పీకలేరని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు. మరి ఈ రోజు కూటమిలో ఉన్న నాయకుల్ని కులాల పేరుతో రెచ్చగొట్టే వ్యవహారం ఎందుకు చేస్తున్నారు అనుకోవచ్చు అంటారు? అదేనండి చెప్తున్నా కదా, గవర్నమెంట్ ఒకవేళ వీళ్ళు డివైడ్ అయిపోతే మాకు లాభం వస్తుంది, ఎంతో అంత పర్సంటేజ్ ఓటింగ్ అనేది తగ్గినప్పుడు ఆటోమేటిక్గా మా 39 ఉన్నాయి కదా సుమారు, ఇంకేముంది మేము ఫామ్ చేసేస్తాం అనే ఇదిలో ఉన్నారేమో అని చెప్పి గతంలో ప్రకటించారు కదా. మరి ఆయన ఎంతమంది అయినా కలిసి రండి, నా వెంట్రుకు పీకలేరు అని చెప్పి మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి గారే కదా. మరి ఈ రోజు ఈ ప్రయత్నాలు ఎందుకంటారు? అప్పుడు మీరు వాల్ పోస్టులు చూశారు కదా,
సిద్ధం అని చెప్పేసి ఒక టైటిల్ వేశారు. సిద్ధం అని, ఏం సిద్ధం అంట. ఆ సిద్ధం అనే మాట అసలు అది ఎలాంటి మాట నాకైతే అది ఏం అర్థం కాల. సిద్ధం అనే మాట అంటే అప్పుడు ఆ మాట అన్నారు, మీరు అన్నట్టుగా అప్పుడేమన్నారు, సిద్ధం అన్నారు. అంటే మీరందరూ కలిసి వచ్చినా మాకేం అవ్వదు, మా ఇంటర్వ్యూ పీకలేరు అన్నట్టు అప్పుడు సిద్ధం అన్నారు. మరి ఇప్పుడు ఎందుకంటే సిద్ధంగా లేరు వాళ్ళు. ఇప్పుడు సిద్ధంగా లేరు. కలిసి ఉంటే వాళ్ళు మేము గెలుస్తామన్న సిద్ధంగా లేరు కాబట్టి ఇవన్నీ కుల ప్రస్తావన పెడుతున్నారనమాట. సిద్ధం అని వాళ్ళు పోస్టర్లు వేసినప్పుడు, లేదంటే బ్యానర్లు కట్టినప్పుడు, ఈ రోజు తిరుమల లడ్డూలో జరుగుతున్న కల్తీ గురించి ఈ కూటమి నాయకులు కానివ్వండి, లేదంటే కనుక ఆ ప్రజలు కానీ బ్యానర్లు వేస్తే వైసీపీ నాయకులు ఎందుకు భయపడుతున్నారు అనుకోవచ్చు అంటారు? అవి చింపడానికి కానీ వాటి కాడికి వెళ్ళి గొడవ చేయడం కానీ ఎందుకు చేస్తున్నారు అనుకోవచ్చు అంటారు? అదేనండి చెప్తున్నా కదా, ఇది మళ్ళీ ప్రజల్లో ఇంకో రకంగా నిజం అనేది తెలిసిపోయి ప్రజల్లో ఇంకో రకంగా వెళ్ళిపోయిద్దేమో. అంత పొలిటికల్ గేమ్ తప్పితే అండి ఇది సర్వీస్ కాదండి. ఇది పొలిటికల్ సర్వీస్ కాదు, ఇది పొలిటికల్ గేమ్ లా కనపడుతుంది. కాబట్టి వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని రాళ్ళు విసిరినా సరే అక్కడ ఏమి అవ్వదు. ప్రజలు గట్టిగా కూటమి ప్రభుత్వంకై ఉన్నారు. మరొకసారి మళ్ళీ ఈసారి 164 కాకుండా ఇంకా పెంచి 170 సీట్లతో అయినా సరే తప్పకుండా మళ్ళీ విజయ ఢంకా మోగించి మళ్ళా రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చి ఏ విధంగా అయితే మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి అవుతారో, మళ్ళీ 4వసారి కూడా ఆ రకంగా కంటిన్యూగా ఇక్కడ సీఎంగా చంద్రబాబు నాయుడు కొనసాగుతూ మరో 3 సార్లు అయినా సరే కొనసాగుతూ రాష్ట్రాన్ని విపరీతమైన అభివృద్ధిలో, రాష్ట్రాన్ని దేశం మొత్తం మీద అభివృద్ధి పదంలో నడిపే నిన్న కూడా చూసాం కదా మనం. ఆ బిలిగేట్స్ని తీసుకురావటం కానీ చేయటం కానీ ముందు ఏ రకంగా ఏ రేంజ్కి తీసుకెళ్తారో మనం చూస్తూ ఉంటాం. మన కళ్ళన్నీ నిజమవుతూ ఉంటాయని నేను అనుకుంటున్నాను.